హైలైట్ ఇష్టపడే సినిమా మాత్రం మళ్ళా మళ్ళా చూడాల్సిందిగా బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ సినిమా సూపర్ ఉంది. అదృష్టం మన అల్లాడిచ్చేసాడంటే జై హీరో. జై శ్రీరామ్ చాలా బాగుంది మూవీ. జై శ్రీరామ్ చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది మూవీ. జై శ్రీరామ్ జై హనుమాన్ ఫుల్ థియేటర్ వల్ల ఏం చేయాలి? ఒక్క థియేటర్ కాదు, థియేటర్ కాదు, మొత్తం హైదరాబాద్ ఎక్సలెంట్ సినిమా. సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ వెరీ నైస్ మూవీ. సినిమా బాగుంది. అసలు మిస్ ఎక్స్పెక్ట్ చేయాల. సినిమా ఇట్లా తీసారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాల. క్లైమాక్స్ అయితే ర్యాంప్ పోయా నమ్మి చెప్తా. ప్రతి ఒక్కరు చేసిరు అది సినిమా చూసి అక్కడ వచ్చేసరి డైరెక్టర్ మ్యూజిక్ పిచ్చెక్కిపోయింది అంతే. హనుమంతుడు ఒక్క సినిమాకి వస్తుంటే నరాలు వేస్తున్నా ఇట్లా గూస్ బంప్సే. హనుమంతుడు క్రేజీ సినిమా అయితే సంక్రాంతి పక్కన ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఈడ పడిపోతున్న టైంకి ఇట్లా దమ్మలు చెప్తే హనుమాన్ వచ్చేస్తారు మొత్తం. జై హనుమాన్ హైలైట్ అమ్మా మూవీ అయితే హైలైట్. వస్తున్నాయి బాగుంది సినిమా హైలైట్. జై శ్రీరామ్. ఒకటే వార్నింగ్, ఎవరైనా సినిమా బాగుంది అన్ని థియేటర్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అందరూ చూడాల్సిన సినిమా. థియేటర్లు ఇవ్వమని ఇంకా అడగక్కర్లే, ఖచ్చితంగా ఇస్తారు. మామూలుగా లేదు. గుంటూరు కారానికి ఆడడానికి ఓపిక లేదు, ఇక్కడ అరుస్తూనే ఉన్నాం జై శ్రీరామ్ అని. ఒక హాలీవుడ్ డైరెక్టర్ చాలా బాగుంది సినిమా. ఆ హనుమంతుడు లంకెలు తగిలిట్టాడు, ఈ హనుమాన్ థియేటర్ సరదా సరదాగా బావచ్చు హనుమాన్ సినిమా చూసుకోవాలా. ప్రశాంత్ వారు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఈ పండగకి ఎన్ని సినిమాలు హనుమానే బ్లాక్ బస్టర్. ఏ మూవీ ఇంతవరకు తెలుగు సినిమాలు ఎన్నో సినిమాలు చూసినా ఇలాంటి సినిమా ఇంతవరకు లేదు భయ. అబ్బే ఎవ్వరు పనికిరాదు. ఏందా రాజమౌళి కూడా వేస్ట్ అన్న. అక్కడ 500 కోట్లు కొట్టే బొమ్మ 500 కోట్లు. జై శ్రీరామ్.
15 నిమిషాలు కుర్చీలో ఎవరైనా కూర్చుంటే వద్దు, ఎవరైనా సరే కుర్చీలో కూర్చోదు. లాస్ట్ 15 నిమిషాలు ఒక్కరు కుర్చీలో కూర్చోడు. దద్దరిల్లి పోయి చాలు. సాంబార్ గారు తీసుకోవాలి. చాలా బాగుంది. బాగుంటది అనుకుంటున్నా. మళ్ళీ చూస్తారా? ఓకే, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది, మేము ఇంకా ఎంజాయ్ బాగా చేసాం. లాస్ట్ సీన్ అయితే అసలు అద్దరిపోయింది. అసలు చాలా చాలా బాగుంది. ఇంకా బాగుంటది అనుకుంటున్నా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్. బీజిఎం హైలైట్. సూపర్. చెప్పండి. అంటే ఓవరాల్ గా మూవీ అసలు ఎలా అంటే టోటల్ ఆంజనేయ మీద ఉంటుందా? అంటే ఆల్మోస్ట్ అంటే గుడ్ వర్సెస్ ఈవిల్ అన్నమాట. ఈవిల్ పైన గుడ్ ఎలా ఫైట్ చేస్తుంది అని. అలాగే మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ ఎలా ఉంటాయి? బాగున్నాయి. మూవీలో హైలైట్ అంటే ఏముంటాయి? ఫైట్ సీన్స్ లేకపోతే లవ్ సీన్స్ అవి కూడా ఉన్నాయి, బట్ డివోషనల్ ఎక్కువ. హనుమాన్ సీన్స్ అన్నీ బాగున్నాయి అన్న. అలాగే ఇప్పుడు మూవీలో చిరంజీవి గారు ఎంట్రీ ఉందన్నారు. ఎన్టీఆర్ ది, చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అందరిది సీన్స్ కొంచెం సాంగ్స్ వచ్చినాయి. బాలయ్య బాబు. అలాగే ఇప్పుడు మూవీలో సాంగ్స్ కానీ లవ్ అవన్నీ ఎలా ఉన్నాయి మేడం? లవ్ ఉందా? అంటే అంత హైలైట్ ఏం లేదు, కాకపోతే మూవీ అయితే హైలైట్ ఉందన్న. మూవీ అయితే హైలైట్ ఉంది. అలాగే సాంగ్స్ సూపర్. ఫైట్ సీన్స్ ఓవరాల్ గా మూవీలో హైలైట్ అంటే ఏం చెప్తారు? సినిమానే హైలైట్ అన్న. సినిమానే హైలైట్. సినిమానే హైలైట్. డైరెక్టర్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు. ఒక బీజిఎం అది మైండ్ బ్లోయింగ్ భయ్యా. అది రేపటి నుంచి రీల్స్ లో వస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎక్సలెంట్ తీశారు భయ్యా. ఇంకోసారి మళ్ళీ వస్తాం, మళ్ళీ చూస్తాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ మెయిన్ పార్ట్. మ్యూజిక్ వల్ల హైలైట్ అయింది మూవీ. అండ్ హీరో కూడా చాలా బాగా చూస్ చేసుకుంటున్నాడు స్క్రిప్ట్స్ అనేవి. అసలు సూపర్. ఎంట్రీ ఇంకా తెలియదు, నేను చెప్పలేను. సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. మూవీలో సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎంస్ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇది హైలైట్. ప్రెసెంట్ అయితే ఇది హైలైట్. సూపర్ హీరో అన్నందుకు హనుమాన్ సూపర్ గా ఉంది. ఎక్సలెంట్ మూవీ. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి మూవీ ఎవరు చూసుండరు. తక్కువ థియేటర్లు ఇచ్చినా కూడా హౌస్ఫుల్ టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే చింపేశారు నిజంగా ప్రశాంత్ గారు. నిజంగా మొత్తం టోటల్ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ రావాలి. చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది అని చెడు ఓడిపోతుందని చెప్పారు. ఎక్సలెంట్ గా ఉంది. మా అన్నయ్య వాళ్ళ పాప కూడా ఎక్సలెంట్ గా హనుమంతుడే గెలుస్తాడు అనేసి చెప్పింది. సో ఎక్సలెంట్ గా ఉంది మూవీ భయ్య. అందరూ చూడాల్సిన మూవీ, తప్పకుండా రండి. జై హనుమాన్. ఎక్సలెంట్. ప్రశాంత్ డైరెక్టర్ సూపర్ ఉంది. క్లైమాక్స్ అదిరిపోయింది. చాలా బాగుంది. చాలా. పండక్కి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, ఇందులో సినిమా ఆడుతుందంటారా? పక్కా ఆడుతుంది, పక్కా. ఫైనల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది, ఇంకా చెప్పడానికి ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంత్ బాగా హ్యాండిల్ చేశాడు కూడా. ఇంటర్వెల్ ముందు ఆ సీన్ ఒకటి, క్లైమాక్స్ అసలు సీట్లు ఎవరు కూర్చోరు, మొత్తం అసలు కోరికాలు పోతారు. అట్లా ఉంటది. చిన్నపిల్లలు అందరూ ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, అది తప్పిస్తే మిగతా మొత్తం
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.